హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం సంక్రాంతి స్పెషల్ పిండి వంటలు అనగానే గుర్తొచ్చేది మొదటిగా ఉండేది అరిసెలే కదండి. దాన్ని మనం బియ్యం నానబెట్టే పని లేకుండా, పాకం పట్టే పని లేకుండా, వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా ఎవరైనా ఈజీగా చేసుకునేలాగా పొడి పిండితోని అరిసెలు సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూసేద్దాం రండి మరి. వెల్కమ్ టు టేస్టీ 24 hours. దీనికోసం పొడి బియ్యం పిండిని 1 కప్పు తీసుకుంటున్నానండి. నేను పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చూపిస్తున్నాను, కప్పు కొలతలు చూపిస్తున్నాను. మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే వీటిని డబుల్ క్వాంటిటీ చేసుకోండి. పిండిని జల్లించుకొని తీసుకోవాలి. జల్లించుకోవటం వల్ల అరిసెలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. ఇలా జల్లించుకున్న ఈ పిండిలోకి 1 కప్పు పిండికి 1/2 కప్పు వాటర్ అండి. ఈ వాటర్ ప్లేస్లో మీరు మిల్క్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. కాచి చల్లార్చినవైనా, నార్మల్ మిల్క్ అయినా, 1/2 కప్పు మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను 1/2 కప్పు వాటర్ని యాడ్ చేశాను. ఈ వాటరు పిండి మొత్తానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా 2 హ్యాండ్స్ తోటి పిండిని మనం బాగా రుద్దుకుంటూ పిండి మొత్తాన్ని ఇలా చేసుకోవాలండి. అప్పుడు ఈ తడి అనేది పిండి మొత్తానికి బాగా పడుతుంది. 1 కప్పు పిండికి 1/2 కప్పు వాటర్ పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి. చూసారు కదా, కలిపాక పిండి అనేది ఇలా ఉండాలి, ముద్దగా అవ్వాలి. అవ్వలేదు అనుకుంటే ఇంకొంచెం వాటర్ని వేసుకోండి. బట్ 1 కప్పు పిండికి 1/2 కప్పు వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఈ పిండిని మనం మళ్ళీ జల్లించుకోవాలండి. ఇలా తడి చేసుకున్న పిండిని మళ్ళీ జల్లించుకోవాలి. ముందు మీరు జల్లించినా లేకపోయినా ఇక్కడ మాత్రం కంపల్సరీ జల్లించుకోవాలి. అప్పుడే మనకి అరిసెలు అనేవి బాగా సాఫ్ట్గా, టేస్టీగా, టెక్స్చర్ బాగా వస్తుందండి. జల్లించుకొని ఇలా వచ్చిన దాన్ని పక్కకు తీసేసుకోండి రవ్వని. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒక దగ్గరికి ఇలా చేసుకొని చేత్తో గట్టిగా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు మనకి తడిపిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక అరగంట పాటు అలా వదిలేసేయండి పిండిని. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది తడిపిండి. అరగంట తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పిండికి 1 కప్పు బెల్లాన్ని తీసుకున్నానండి. పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ స్వీట్నెస్. దానిలోకి 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకొని బెల్లం మొత్తాన్ని కరిగించుకోవాలండి బాగా. ఈ బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి, సరిపోతుంది. దీనికి పాకం పట్టాల్సిన అవసరం ఏం లేదండి. ఒక 3-4 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒక 4 మినిట్స్ బాగా బాయిల్ అయిన తర్వాత దీన్ని కంప్లీట్గా సిమ్లో పెట్టేసేయండి. స్టవ్ ఆపకండి, సిమ్లో పెట్టేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న పిండిని మొత్తాన్ని వేసుకొని కలుపుకోవాలి. మీకు ఎవరైనా హెల్ప్ ఉన్నారు అనుకుంటే కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. లేదంటే ఇలా వేసుకొని కలుపుకున్నా మంచిగా కలిసిపోతుందండి. ఎవరి హెల్ప్ లేకుండా ఒక్కళ్ళమే కూడా ఈజీగా ఎన్ని అరిసెలు అయినా సరే చేసుకోవచ్చు. టేస్ట్లో కూడా ఎలాంటి డిఫరెన్స్ ఉండదండి, చాలా బాగుంటాయి. ఇలా ఒకటే డైరెక్షన్లో కలుపుతూ పిండి మొత్తం ఉండలు లేకుండా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉంది కదా, మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకున్నాము అంటే చూసారు కదా, గట్టిపడిపోయింది. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకొని ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఈ నెయ్యి కూడా మొత్తం పిండికి పట్టేలాగా కలుపుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి. పిండి ఆల్రెడీ మనకి గట్టి పడిపోయింది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని నెయ్యి మొత్తం పిండికి కలిసేలాగా కలుపుకోండి. ఇలా మొత్తం కలిసాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారి పెట్టుకోవాలండి. కంప్లీట్గా చల్లారకూడదు, గోరువెచ్చగా ఉండే వరకు చల్లారి పెట్టుకోండి ఈ పిండిని. ఇలా పిండి గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని చిన్న లెమన్ సైజ్ అంత పిండిని తీసుకుంటూ అరిసెల్లాగా చేసుకోవాలండి. చూసారు కదా, కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చింది. మీకు ఏదైనా కొంచెం పిండి లూజ్గా అనిపిస్తే కొద్దిగా పొడి పిండిని యాడ్ చేసుకొని కూడా కలుపుకోవచ్చు. అలా కూడా బాగా వస్తాయండి, ఇరిగిపోకుండానే వస్తాయి అరిసెలు మంచిగా. ఇలాంటి ఏదైనా ఒక కవర్ని తీసుకొని దాని మీద కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అదైనా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న పిండిని ఇలా నువ్వుల్లో అద్దుకొని ఆ కవర్ మీద పెట్టుకొని ఇలా ఫింగర్స్తో అరిసెలాగా
మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఒత్తుకోవాలి. నువ్వులు ఇష్టం లేదు అనుకుంటే నువ్వులు లేకుండా డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగానే స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని అవి చేసుకుంటే ఈజీ అండి. ఆయిల్ మీడియం హీట్గా ఉండాలండి, మరీ ఎక్కువ వేడి ఉండకూడదు. ఇలా కొద్దిగా పిండిని వేసుకొని ఒక్కసారి టెస్ట్ చేసుకోండి. వెయ్యగానే పిండి పైకి తేలింది అని అంటే మీడియంగా హీట్ అయినట్టు. అప్పుడు మనం ముందుగా చేసుకున్న అరిసెలను వేసేసుకొని కాల్చుకోవటమే. ఇవి తొందరగా కాలిపోతాయండి. అరిసెలు అనేవి ఎక్కువ టైం పట్టదు, ఒక 30 సెకండ్స్లోనే మనకి అరిసె అయితే కాలిపోతుంది. అంతే అండి, ఒక 30 సెకండ్స్లోనే మనకి అరిసెలు అయితే ఉడికిపోతాయి మంచిగా. ఎక్కువసేపు ఉన్నాయి అంటే మాడిపోతాయి, చేదుగా గట్టిగా అట్లా అయిపోతాయి. ఇలా మన దగ్గర అట్ల కాడలు ఉంటూనే ఉంటాయి కదండి, ఒక 2 తీసుకొని ఒకదానిపైన ఒకటి పెట్టుకొని మధ్యలో అరిసెను పెట్టుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటే ఆయిల్ అంతా పోతుంది, మనకి అరిసెలు అయితే రెడీ అయిపోతాయి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. అంతే అండి, ఎంతో సింపుల్గా పొడిపిండితోనే పాకం పట్టే పని లేకుండా, ఎవరి హెల్ప్ లేకుండా ఒక్కళ్ళమే సంక్రాంతికి ఈజీగా ఎన్ని అరిసెలైనా చేసుకోవచ్చు. చూసారు కదా, లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఒక్కసారి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.